గాంధీజీని గాడ్సే ఎందుకు చంపాడు? పార్ట్ 2. మార్చి 23, 1931 భగత్ సింగ్ ను ఉరితీశారు. మరణశిక్షను నిలిపివేయాలని దేశం మొత్తం గాంధీని అభ్యర్థించింది. కానీ భగత్ సింగ్ కార్యాచరణ సరికాదని భావించి గాంధీ ఈ రిక్వెస్ట్ బ్రిటిష్ ప్రభుత్వానికి చేయలేదు. హైదరాబాద్ విషయంలో కూడా గాంధీజీ మౌనంగా ఉన్నాడు. చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల హైదరాబాద్ భారతదేశంలో కలిసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున లాహోర్లో విజయం సాధించారు. కానీ గాంధీ దానికి ఒప్పుకోకుండా బలవంతంగా నెహ్రూకి ఆ పదవి ఇప్పించారు. కాంగ్రెస్ తరఫున త్రిపురలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధిక మద్దతుతో విజయం సాధించారు. కానీ గాంధీ తనకిష్టమైన అభ్యర్థి సీతారామయ్యకి ఆ పదవి ఇప్పించి సుభాష్ చంద్రబోస్ తర్వాత రాజీనామా చేయించారు. స్వతంత్ర ఉద్యమంలో భాగంగా మనం పాకిస్తాన్ 75 కోట్లు ఇవ్వాలి, ఇనిషియల్గా 20 కోట్లు ఇచ్చాం, మిగతా 55 కోట్లు ఇవ్వాల్సి ఉండగా పాకిస్తాన్ కాశ్మీర్పై దాడి చేసింది. అయితే మిగతా 55 కోట్లు ఇవ్వడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కానీ గాంధీజీ మాత్రం నిరాహార దీక్ష చేసి మరీ పాకిస్తాన్కి రావాల్సిన మిగతా 55 కోట్లు ఇప్పించాడు.